హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మీస్ పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే అండి, మెయిడ్ రాలేదు. రాత్రి అంట్లన్నీ తోమేసుకొని స్టవ్ అంతా నీట్గా చేసుకొని ఇంకా నేనే పని చేసుకుంటున్నాను. ప్రతి శుక్రవారం మేము ఇంట్లో ఇలాగా నీళ్ళల్లో పసుపు వేసుకొని ఆవు పంచకం వేసుకొని నల్ల దిక్కులా చల్లుకుంటామండి. ఈ డ్యూటీ మా వారికి అప్పచెప్పాను. మెయిడ్ రావడం వల్ల నాకు పని ఎక్కువగా ఉన్నందుకు ఆయన అన్ని రూమ్లలో ఇలాగా చల్లుతున్నారండి. మాకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి. హాలు ముందర సిట్ అవుట్, అలాగే ఇంటి ముందట అంతా ఇలాగా ఆయన పాపం నా కోసం ఇంకా ఇలాగ పసుపు నీళ్ళు చల్లుతున్నారు. ఈ విధంగా చేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ వచ్చి అలాగే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంకా ఇల్లంతా చిమ్మేశాను. నీళ్ళల్లో ఉప్పు వేసి పసుపు అలాగే షాంపూ వేసి బాగా డైల్యూట్ చేసి ఇల్లు తుడుచుకొస్తున్నానండి. ప్రతి శుక్రవారం నేను వాటర్లో ఇలాగ కల్లుప్పు వేస్తే మనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీపై లక్ష్మీ కటాక్షం వస్తుందండి. ఈ విధంగా అన్ని రూములు ఇల్లు తుడుచుకొని వస్తున్నాను. ఇంకా పని మనిషి రానప్పుడు మనకు తప్పదు కదండి పని. ఇంకా ఇవాళ శుక్రవారం కదా, దేవుళ్ళ ఫోటోలు కడుక్కొని కలశంలో బియ్యం అన్నీ పెసరపప్పు వేసి పరమాన్నం చేస్తానండి ప్రతి శుక్రవారము. వరలక్ష్మి వ్రతంలో మనం కలశం పెట్టుకుంటాం కదా, ఈ విధంగా ప్రతి శుక్రవారం కలశం పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఇల్లంతా తుడుచుకొని వచ్చిన తర్వాత ఇంకా కడపలు కడిగేసుకొని ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి నీట్గా కడపలను ఒక క్లాత్ తీసుకొని డస్టర్ తీసుకొని వాటర్లో అద్ది బాగా శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కొద్దిగా ఇలాగ చేతికి రాసుకొని అల్లికి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు వేస్తానండి. ప్రతిరోజు ఇలా చేసుకుంటా చాలా మంచిది. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. తర్వాత చామంతి పూలకు కుంకుమ బొట్లు పెట్టి అటు ఇటు ఇరువైపులా గడపకు పెడతానండి. అలాగే కొన్ని పాలు కూడా వేస్తాను. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో రావడానికి ఆ పాలలో లక్ష్మీదేవి ఉంటుంది కదా, గడపకు అటు ఇటు చల్లుతుంటే చాలా మంచిది. ఇంకా ఇలా చేసుకొని పూజ చేసుకున్నానండి. స్నానం చేసి వచ్చి పూజ చేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెడదామని బయటకు వచ్చేసరికి నా గార్డెన్ గుర్తుకొచ్చింది. మీరు ఎంతో ఇష్టపడతారు కదా నా గార్డెన్ని, అలాగే ఒక్కసారి గార్డెన్ని వీడియో తీశాను. చూడండి ఎంత బాగుందో. పొద్దున్నే 7:37 అట్లా అవుతుంది. ప్రశాంతంగా ఉంది, ఎలాంటి సౌండ్స్ లేకుండా. మీకు గుళ్ళో పాటలు వినబడుతున్నాయి. నాకు కాపీరైట్ పడుతుంది ఉండదు అనే ఉద్దేశంతో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాది ఇప్పుడు నా గార్డెన్ మీకు ఎంతో ఇష్టమని గార్డెన్ని చూపిస్తున్నానండి. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను. ఇంకా ఇంట్లో కూడా పూజ చేశాను. తర్వాత పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం పెడతానని చెప్పేసి ముందుగా పూజ అయిపోగొట్టుకున్నానండి. చూడండి, తులసమ్మ దగ్గర దీపం కనిపిస్తూ ఉంది కదా మీకు. ఇప్పుడు మనం బెల్లం పరమాన్నం ఏ విధంగా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి గారెలు, అలాగే బెల్లం పరమాన్నము, పప్పు, పాలకూర పప్పు. వీడియోలోకి వెళ్ళిపోదామా రండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మీస్ పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు డైరీ బ్లాగ్స్. నా డైరీ బ్లాగ్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా తెలియజేయండి. నా వీడియోస్ ఎవరైతే చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్ చేస్తారనే అనుకుంటున్నాను. లైక్ చేస్తారు కదా, అలాగే నా ఛానల్ను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈరోజు ఫ్రైడే కదండి, నేను అమ్మవారికి కమ్మనైన బెల్లం అన్నం పరమాన్నం చేస్తున్నాను. అలాగే పెసరపప్పు, పాలకూర, మామిడికాయతో అద్భుతమైన రెసిపీ చూసేయండి. అలాగే ఈరోజు టిఫిన్ ఏం చేస్తారో సస్పెన్స్ చెప్తాను. ఓకే, ముందుగా స్టవ్ మీద పెసరపప్పు పెట్టానండి వేయించుకోవడానికి. పెసరపప్పు ఇలాగా కమ్మగా వేయించుకుంటే మనకు గ్యాస్ అనేది అస్సలు ఉండదు. చాలామంది పెసరపప్పు ఇష్టంగా తింటారు, గ్యాస్ పట్టేస్తుంది అని చెప్పేసి కొంతమంది అస్సలు తినరు. కానీ ఈ ఎండాకాలంలో పెసరపప్పు ఎక్కువ తినడం వలన మనకు చలువ చేస్తుంది. ఇప్పుడు ఈ వేయించుకుందాం. చూడండి, పెసరపప్పు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటే మనకి ఎలాంటి గ్యాస్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు వేగింది. ఈ పెసరపప్పు వేగిందండి. ఇప్పుడు గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టుకుందాం ఈ పప్పును. ఇది కుక్కర్లో వేసేసుకుందాం మనం. మామిడికాయను, పాలకూర వేసి. ఇది వచ్చేసి పరమాన్నం చేస్తున్నానండి. చూడండి, బియ్యము పెసరపప్పు బాగా కడిగేసి ఇలాగా స్టవ్ మీద వాటర్ పోసి పెట్టేసుకోవాలి. పరమాన్నం అండి. నేను ప్రతి శుక్రవారం కలశం పెట్టుకుంటాను. ఈ శుక్రవారం పెట్టిన బియ్యం వచ్చే శుక్రవారం కలశం తీసి ఇగో ఇక్కడ కొబ్బరికాయ పెట్టుకున్నానండి. అమ్మవారిది విగ్రహం పెట్టుకున్నాను. ఇప్పుడే దేవుడి ఫోటోలన్నీ కడగడం అయిపోయినాయి.
ఈ అమ్మవారి విగ్రహం తోమేసి ఇప్పుడు మనం కలశం పెట్టుకొని ఈ ప్రసాదం రెడీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నీళ్లు పోసేసుకున్నాం కదా ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇది పెసరపప్పు బాగా ఉడుకుతుంది. పెసరపప్పు బియ్యం ఈ స్టవ్ మీద పెట్టేసుకుందాం. దీంట్లో ఏం వేయలేదండి, ఓన్లీ వాటరును బియ్యము పెసరపప్పు వేసి మనం పరమాన్నానికి ఉడికించుకున్న తర్వాత పాలు పోసేసుకొని చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విజిల్స్ రానిద్దాం. మనం ఈ 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. వావ్, మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ కుక్కర్లో కాకుండా మనం వేరే గిన్నెలో వేసి పాలు పోసి ఉడికించుకుందాం. ఇలాగా ఒక సర్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అన్నాన్ని అంతా. ఇప్పుడు పాలు పోసి ఉడికించుకుందాం. పాలు పోద్దాము. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసి కలుపుకుందాం. పరమాన్నం కదా, పాలతో చాలా బాగుంటుంది. కుక్కర్లో ఎందుకు వేస్తానంటే పెసరపప్పు మెత్తగా ఉడుకుతుందనే ఉద్దేశంతో కుక్కర్లో వేసాను. ఇప్పుడు బెల్లం వేద్దాం. చూడండి, బెల్లం దంచిన ఈ బెల్లాన్ని వేసుకుందాం. పాలల్లో వేసుకుని బాగా వేడైంది. ఎందుకంటే ఇందులోనే పెట్టేసరికి ప్రతి శుక్రవారం ఇలాగా నేను దేవుడికి పరమాన్నం చేసి పెడతానండి. ఎంత కమ్మగా ఉంటుందో. ఇప్పుడు మనము దీంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదంతా ఉడకనిద్దాం. చూడండి, స్టవ్ మీద నెయ్యి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పు వేసేస్తున్నాను. ఈ జీడిపప్పు వేగిన తర్వాత మనము ఈ బెల్లమన్నంలోకి వేసుకుందామండి. నెయ్యిలో జీడిపప్పు అలాగే కొన్ని కిస్మిస్ వేయించుకొని దాంట్లో వేసుకుంటే పరమాన్నం రెడీ అవుతుంది. దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం. ఇప్పుడు కిస్మిస్ ఇలాగే జీడిపప్పు ఇవన్నీ వేగినాయండి. ఇప్పుడు ఇది పరమాన్నంలో ఇక్కడ చక్కగా పరమాన్నం ఉడుకుతుంది కదండి. ఇక చూడండి, నెయ్యిలో వేయించిన కిస్మిస్ ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకుందాం. ఇక అమ్మటి వాసన వస్తుందండి. ఎంత బాగుందో చూడండి. పరమాన్నం రెడీ అయింది. బెల్ల పరమాన్నం, టేస్టీ పరమాన్నం. ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టేద్దాం. ఇలా లూజ్గానే ఉండాలండి. చల్లగా ఎవరికి కొద్దిగా గట్టిగా అవుతుంది. ఈరోజు టిఫిన్ ఇదే మాది. దేవుడికి పెట్టిన తర్వాత ఈ పరమాన్నం తినేసి మధ్యాహ్నానికి పాలకూర మామిడికాయ పప్పు చేసుకుందాం. చూడండి, ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఫ్రైడే అండి. ఈరోజు ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను. చూడండి, ప్రసాదం పెట్టాను. మీకు కనిపిస్తుందా పరమాన్నము? ఇలాగా కలశం పెట్టుకుంటాను ప్రతి శుక్రవారం. ఈ శుక్రవారం ఇలాగా కింద కలశంలో బియ్యం పోసాను కదా, ఆ బియ్యాన్ని నెక్స్ట్ శుక్రవారం వండేసి మళ్ళీ కొత్త కొబ్బరికాయ పెట్టి ఇలా చేసుకుంటాను. ఇదండి. ఎలా ఉందండి నా పూజ? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదండి ఈరోజు మా ఇంట్లో గారెలు మొన్ననే చేశాను సంక్రాంతికి అయిపోయిన తర్వాత. అలాగే కారం పురుగులు, ఇది పరమాన్నం మా వారికి నాకు ఇది టిఫిన్ రెడీ చేశానండి. రోజు టిఫిన్ తింటేనే బోరు కొట్టిందని ఈరోజు ఇలాగ సింపుల్గా ట్రై చేశాను. నా టిఫిన్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నా. నేను రకరకాలుగా పాలకూర పప్పు చేస్తాను. ఈరోజు మాత్రం కుక్కర్లో ఉడకబెట్టి చేస్తున్నాను. పాలకూర పప్పులో మామిడికాయ వేసుకున్నప్పుడు మనం మాత్రము కారమే వేసుకోవాలండి. కారమే బాగుంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది 1 ఇయర్ ముంగట నేను తయారు చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు. ఇవి ఎప్పుడు నిల్వ ఉంటాయి. మన పాత వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కనుక మనము సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పప్పు ఇది చూడండి, సాల్ట్ అవసరం లేదు. ఇలాగ కలిపి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పు, అలాగే పచ్చడి కూడా దీంట్లో కారం వేసుకొని పచ్చడి కలుపుకొని తాలింపు వేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ పాలకూరలో కొద్దిగా మామిడికాయ ముక్కలు పులుపు ఉంటాయి చూసి వేసుకుందామండి. నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటున్నాను.
ఎందుకంటే పెసరపప్పు అడుగున వేసుకుంటే మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి పాలకూర అడుగున వేసేసి పప్పు పైన వేసి ఎల్లిపాయలు అవన్నీ తాలింపులో వేసుకుందామండి. ఇది చాలు. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. తగినన్ని వాటర్ పోసుకొని పసుపు వేసుకొని కుక్కర్లో స్టవ్ మీద పెట్టేద్దాం. ఈ మామిడికాయ పప్పులోకి పాలకూర మామిడికాయ వేసుకున్నప్పుడు మనము కారమే బాగుంటుందండి. దీనికి పచ్చిమిరపకాయలు బాగుండదు. చింతపండు పోసుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. విజిల్ పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి. చూడండి 3 విజిల్స్ రానిద్దాం పప్పుకు. ఓకే, ఇప్పుడు చూడండి పాలకూర ఇవన్నీ వేసాం కదా, మెత్తగా ఉడికిపోయింది పాలకూర. ఇదంతా కొద్దిగా ఇలా అనుకుందాం. చూడండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఒకసారి ఉప్పు రుచి చూద్దాము ఎలా ఉందో. ఉప్పు పులుపు అంతా సరిపోయిందండి. తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద నూనె పెట్టి ఎండుమిర్చి వేసినానండి. ఇవి చిటపండమన్న తర్వాత ఆయిల్ కాగింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకుందాము. తర్వాత కరివేపాకు వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు అన్నీ ఉన్నాయండి, అందుకే అవసరం లేదు. కొద్దిగా పసుపు, పప్పులో మెంతిపిండి వేస్తాను కదా, మీకు అందరికి తెలుసు కదా. ఇది వేయించి మెంతిపిండి అండి, వేయించి పొడి చేసుకున్న మెంతిపిండిని వేసుకుంటే ఏంటంటే పప్పు కమ్మగా ఉంటుంది, అలాగే షుగర్ రాకుండా ఉంటుందండి, చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఈ పెసరపప్పు వేసుకున్నాం. నేను రకరకాలుగా చేస్తూ ఉంటానండి. పప్పు గుండెలు చూడండి ఎంత కమ్మగా ఉందో పప్పు, మంచి వాసన, చాలా వాసన వస్తుందండి. మీలో ఎంతమంది ఇలా పప్పు చేస్తారో పెసరపప్పుతోని మామిడికాయ పప్పు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను రకరకాల పప్పులను చేస్తానండి. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకుందాం. నేను 2 స్పూన్ల కారం వేసాను. ఈ మామిడికాయ పప్పుకు మనం చింతపండు వేసుకుంటే పచ్చిమిరపకాయలు బాగుంటాయండి. ఇలాగ మామిడికాయ వేసుకున్నప్పుడు కారమే బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. నేను సాల్ట్ అస్సలు వేయలేదండి, ఎందుకంటే మామిడికాయలలో సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి ముక్కలండి. ఇప్పుడు ఇంకా మనకు ఫిబ్రవరే కదా, సీజన్ లేదు కనుక ఈ పాలకూర మామిడికాయ పప్పు కమ్మగా ఉంటుంది. చాలా బాగుందండి. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందేమో చూద్దాము. వావ్, చూడండి. ఇప్పుడు అన్నం పెట్టుకొని మామిడికాయ పప్పు వేసుకొని తిందామండి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కమ్మని వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పు, అలాగే అన్నం. ఈరోజు నిన్నటిది కొబ్బరి చట్నీ ఉందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇది నిన్నటి కొబ్బరి పచ్చడి అండి, టొమాటో పచ్చడి చేశాను. అందుకోసానికే ఈరోజు ఏం ఎక్కువ కర్రీస్ చేయలేదు. ఇదండి ఈరోజు వీడియో. వేడి వేడి పప్పులేకి కమ్మని నెయ్యి వేసుకొని టేస్ట్ చేద్దామా ఎలా ఉందో. మీకు అందరికీ నోరు ఊరిపోతుందా? తప్పకుండా నా ఛానల్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు కమ్మని వేడి వేడి అన్నం పప్పు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పుల్లగా కారంగా చాలా అద్భుతంగా ఉందండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్.